హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు విందు విశేషం. నేను మీ సింధు. ఈరోజు వీడియోలో రెగ్యులర్గా మా ఇంట్లో క్విక్గా చేసుకునే పన్నీర్ కర్రీని అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా మరి టేస్ట్కి తిరుగు లేకుండా ఎవరైనా చేసేసుకునేలాగా మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్తో పోస్ట్ చేశానండి. మరి లేట్ లేకుండా పన్నీర్ కర్రీ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం రండి. పన్నీర్ కర్రీ ప్రిపరేషన్లోకి వచ్చేస్తే ఒక మిక్సీ జార్లోకి బాగా పండిన పెద్ద టొమాటోని పీసెస్, ఇంకా ఒక మీడియం సైజు ఆనియన్స్ని పీసెస్గా కట్ చేసుకొని, కొన్ని జీడిపప్పు పలుకులు అలానే కట్ చేసుకున్న పచ్చిమిర్చి 2 వేసుకోండి. చక్కగా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోండి. ఇదంతా కూడా ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని కర్రీ చేసుకోవడానికి వీలుగా ఉండే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక చిన్న బిర్యానీ ఆకు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకొని లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంత వరకు కూడా వేయించేసుకొని ఇవి పక్కకు తీసేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్లేవర్డ్ ఆయిల్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, అలానే 1 టీ స్పూన్ షుగర్ వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో ఇవన్నీ బాగా ఫ్రై చేయాలండి. ఇక్కడ చూడండి, ఇలా మసాలాలు అంతా కూడా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఒక చిన్న గ్లాస్తో వాటర్ని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి చక్కగా లో ఫ్లేమ్లోనే నిదానంగా గ్రేవీని 10 మినిట్స్ అయినా సరే కుక్ చేయాలండి. ఆయిల్ ఇలా పైకి తేలుతుందనమాట 10 మినిట్స్ తర్వాత. అంటే మనకి ఇక్కడ పర్ఫెక్ట్ గ్రేవీ అనేది అయితే రెడీ అయిపోయింది. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ని వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే. దీనివల్ల కర్రీలో టేస్ట్ అనేది ఏమీ చేంజ్ ఉండదు, బట్ కమ్మదనం అనేది వస్తుందన్నమాట క్రీమ్ వేసుకోవడం వల్ల. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఒక్కసారి మిక్స్ చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు 200 గ్రామ్స్ పన్నీర్ పీసెస్లోకి కొద్దిగా సాల్ట్, కారం వేసుకొని మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ అలా పక్కకు పెట్టుకోండి. తడక అంటే పోపు పెట్టుకోవడానికి మనం ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని హై ఫ్లేమ్లో 2 మినిట్స్ ఫ్రై చేసేసి ఈ గ్రేవీలోకి యాడ్ చేసేసుకోండి. అలానే అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని ముందుగా సాల్ట్, కారం వేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్కి వచ్చేంత వరకు కూడా వేయించేసుకొని ఇవి కూడా గ్రేవీలోకి యాడ్ చేసేసుకుంటే సూపర్ ఈజీ అండ్ చాలా చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా ఉండే తడకా పన్నీర్ గ్రేవీ రెడీ అండి. అయితే దేనిలోకైనా బాగుంటుందండి. నాకైతే స్పెషల్గా ఇలా బగారా అన్నం చేసుకొని చక్కగా అందులో ఈ గ్రేవీ అండ్ పన్నీర్ పీసెస్ వేసుకొని తింటే చాలా ఇష్టం అండి. మరి మీ ఫేవరెట్ కాంబినేషన్ ఏంటో, అలానే ఈ రెసిపీ నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే మరిన్ని టేస్టీ అండ్ స్పెషల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు విందు విశేషం.